అప్డేట్స్ చూద్దాం. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన రాహుల్ గాంధీ ఫేక్ ఓట్లు అంటున్నారని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచిన సమయంలో ఫేక్ ఓట్లు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. అంతేకాకుండా కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలుపొందిందన్న ఆయన అప్పుడు ఫేక్ ఓట్లు అనేవి ఎందుకు గుర్తు రాలేదని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ఫేక్ ఇండియన్ అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ గారు 2 రోజుల నుంచి ఏదో చోరీ ఓట్ల చోరీ అంటున్నాడు, ఫేక్ ఓట్స్ అంటున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే, హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు గెలిచారు, అప్పుడు వాళ్ళకు ఫేక్ ఓట్లు గుర్తు రాలే. కర్ణాటక వాళ్ళు గెలిచారు, అప్పుడు ఫేక్ నోటు వాళ్ళకు గుర్తు రాలే. తెలంగాణ వాళ్ళు గెలిచారు, అప్పుడు ఫేక్ ఓట్లు వాళ్ళకు గుర్తు రాలే. ఈరోజు మహారాష్ట్ర ఓడిపోయిన తర్వాత, హర్యానా ఓడిపోయిన తర్వాత, రేపు బీహార్ కూడా ఓడిపోతున్నామని తెలిసి ఈ సర్ అనేటటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉందో దీన్ని వ్యతిరేకిస్తూ మేము ఓడిపోతున్నామని చెప్పి ముందే ఒప్పుకొని ఓట్లు ఫేక్గా ఉన్నాయి, చోరీ జరిగిందని చెప్తా ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఒక ఫేక్ ఇండియన్గా ఫేక్ ఓట్ల గురించి మాట్లాడద్దు. యువర్ ఫేక్ ఇండియన్, ఆపరేషన్ సింధూని అపోజ్ చేస్తావు, నువ్వు దేశంలో అన్నిటికీ అపోజ్ చేస్తావు. యు ఆర్ ఫేక్ ఇండియన్, దట్స్ వై యు ఆర్ స్పీకింగ్ అబౌట్ ఫేక్ ఓట్స్. యూ కెన్ నెవర్ విన్ ఎలక్షన్స్. I am giving in writing that Congress party will never win elections under leadership of fake Indian Rahul Gandhi ji, and definitely I am telling that Rahul Gandhi is sure to lose Bihar elections. Rahul Gandhi garu 2 రోజుల నుంచి ఏదో ఓట్ల చోరీ అంటున్నాడు, ఫేక్ ఓట్స్ అంటున్నారు. నాకు అర్థం కాదు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక కాంగ్రెస్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్. ఈరోజు మాజీ ఎమ్మెల్సీ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గువ్వల బాలరాజు చేరిక సమయంలో మాట్లాడిన రామచంద్రరావు ఏకంగా కాంగ్రెస్ పై మండిపాటు కావచ్చు, తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పరిస్థితి. ఇటీవల బీహార్ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ పై పదే చేస్తున్న విమర్శల దృష్టిలో పెట్టుకొని రామచంద్రరావు ఈ వ్యాఖ్యలు చేశారు అని తెలుస్తా ఉంది. ఆయన ఫేక్ ఓటర్లు అంటున్నారు. ఫేక్ ఓటర్లు కాదు, రాహుల్ గాంధీ ఫేక్ ఇండియన్ కు ఫేక్ ఓటర్లు అని మాట్లాడే అర్హత లేదు. ప్రతిదీ ఆపరేషన్ సింధూర్ దగ్గర నుంచి అన్ని విషయాల్లో దేశాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా వ్యతిరేకం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని. కాబట్టి మీరు అసలు సిటిజనేనా, భారత పౌరుడిగా మీరు బాధ్యత వహించడం, మా బాధ్యతతో మాట్లాడడం లేదు కాబట్టి మీరు ఎలా ఇండియన్ సిటిజన్ అన్నట్లుగా అర్థం వచ్చే విధంగా రామచంద్రరావు మాట్లాడడం తీవ్ర కలకలమైతే చర్చనీయాంశంగా అయితే మారిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ చర్యలను, ఎలక్షన్ కమిషన్ ఏమైతే సాధారణంగా చేస్తున్న విధులు ఉంటాయో ఆ విధులకు ప్రతి దగ్గర అడుగున ఎత్తి చూపుతున్నారు అనే విమర్శ అయితే ఉంది. అయితే ఆయన ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వంతో కుమ్ముక్కై ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతుందని రాహుల్ గాంధీ విమర్శిస్తున్న పరిస్థితి ఒకవైపు ఉంటే, ప్రస్తుతం ఆయన ఫేక్ ఇండియన్ అనే ఒక విమర్శ, రామచంద్రరావు చేసిన విమర్శ మరొక స్థాయిలో చేరుకుంది. ఈ తీవ్ర స్థాయిలో మాటల యుద్ధానికైతే దారితీసే పరిస్థితి రాష్ట్రంలో కూడా అని తెలుస్తా ఉంది. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.